మొత్తం పాకిస్తాన్ కలపాలని మాట్లాడింది. వీళ్ళు ఎంఐఎంకి వ్యతిరేకత ఏది? వీళ్ళు ఎంఐఎం సేమ్ అది. అడుగుదాం ఏమండి, ఇప్పుడు మీరు భారతదేశంలో ముస్లిం లీగా, పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న ముస్లిం లీగా? ఇప్పుడు మాట్లాడుతున్న ఆయన ఇక్కడ ఆయన కాదు, ఆయన ఆర్య రేస్ కి సంబంధించిన ఆయన, బయట నుంచి ఆయన. అతి పెద్ద దోషద్రోహులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యక్తులే. వీరు స్వాతంత్ర సమరంలో ఏ మాత్రం పాల్గొనకుండా బ్రిటిష్ వారికి సహకరించి ఆర్ఎస్ఎస్ దేశద్రోహులు అన్నప్పుడు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసి జై పాలిస్తీన్, పాలిస్తీన్ జిందాబాద్ అన్నోడు పాలిస్తీన్ లో ముస్లింలు చస్తుంటే వీళ్ళు జిందాబాద్ అన్నారు కదా. ఈ దేశద్రోహికి బంగ్లాదేశ్ లో హిందువులను ఊచకోత కోసం సిగ్గుశరం లేకుండా కన్ను మూసుకుండా అప్పుడు అనేది ఉండే, మరి బంగ్లాదేశ్ ముర్దాబాద్ అనేది ఉండే. అప్పుడు నువ్వు నిజమైన ముస్లిం అనుకుంటాము. నువ్వు నెత్తి మీద పెట్టే టోపీ కానీ నీకున్న గడ్డం కూడా నువ్వు నిజమని అనుకుంటాము. ఇది ముస్లింలకు మోసం చేయడానికి, ముస్లింలకు దగా చేయడానికి ఆ గడ్డం టోపీ. దేశంలో దేశద్రోహి కాకుండా ముస్లింలకు కూడా ద్రోహం చేసే ద్రోహి నువ్వు. ఎందుకన్నావు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత కోస్తుంటే ఎందుకు నువ్వు ఒక స్టేట్మెంట్ చేయలేవు? ఇది మీ యొక్క నిజాయితీ. ఇప్పుడు మీరు మాట్లాడేది దేశం గురించి, నువ్వు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేది. నీ యొక్క స్టాండ్ చెప్పు. ఆర్ఎస్ఎస్ గురించి, తెలుగుదేశం గురించి చెప్పే నైతిక హక్కు మీకు లేదు. మీరు దేశం గురించి ఏం చేశారు? మీ దేశం గురించి ఏం చేశారు? మీ కాంట్రిబ్యూషన్ ఏంది దేశంలో? దేశం గురించి మీ కాంట్రిబ్యూషన్ అది చెప్పండి ఫస్ట్. ఆర్యలు ద్రవిడన్లు ఆ హిస్టరీలో పోని అవసరం లేదు, అంత చరిత్ర నీకు అవసరం లేదు. నీకు ఇక స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీ యొక్క వ్యవహార శైలి, దేశం యొక్క అభివృద్ధిలో మీ కాంట్రిబ్యూషన్ చెప్పండి. మీరు ఎంత చించుకున్నా కాదు, మేము దేశం గురించి పనిచేసే వ్యక్తులము. దేశద్రోహులం కాదు మీ వల్ల. మీలాగా దేశద్రోహులం కాదు, మీలాగా దేశానికి వ్యతిరేకించే వాళ్ళం కాదు, పార్లమెంట్ లో బిల్లు చింపే వ్యక్తులం కాదు, పార్లమెంట్ లో వేరే దేశాన్ని జయగొట్టే వాళ్ళం కాదు. దేశాన్ని గురించి చచ్చిపోయే వాళ్ళం, దేశాన్ని గురించి ప్రాణ త్యాగం చేయడానికి రెడీ ఉన్న వాళ్ళం మేము. మీలాగా దేశద్రోహులం కాదు మేము. దేశంలో ఉభయ పార్లమెంట్లో ఏ చట్టం చేసినా గౌరవంగా చట్టాన్ని గౌరవించే బాధ్యత ప్రతి నిజాయితీగా ఉన్నటువంటి భారతదేశ పౌరుడి యొక్క బాధ్యత. అది కాకుండా ఏ బిల్లు వచ్చినా వ్యతిరేకిస్తాడు. ఇది దేశద్రోహం కాకుండా ఇంకేంది? మిమ్మల్ని దేశంలో ఉండనే పెద్ద. వాసుదేవన్ గారు మాట్లాడండి. ఆయన వాదన ఆయన చెప్పాడు, నా వాదన చెప్పకుండా ఆయన ఒకే భయపడుతున్నాడు. అరే భయపడు మాట్లాడు, వాస్తవం మాట్లాడు. నీ కాంట్రిబ్యూషన్ దేశానికి అని చెప్పు. బంగ్లాదేశ్ లో ముస్లింలు, బంగ్లాదేశ్ లో హిందువులు ఊచకోత కోసం ఏడు వచ్చింది. మీరంతా బ్రిటిష్ వాళ్ళకి ఉత్తరం రాసిచ్చావుగా 11 సార్లు. బ్రిటిష్